దేవుని కొరకు తీర్మానము చేసుకున్న వ్యక్తి. ఇట్లు చేసి మీరు నన్ను శోధించిన ఎడల అన్నట్లుగా ఆయన మొట్టమొదటిగా దేవుని సందులో దేవునిని శోధించి ప్రతి విషయంలో కూడా దేవునికి ఛాలెంజెస్ పెట్టారు. ఇదిగో ఈరోజు మా పిల్లలకు ఆహారం లేదు, మరి ఏం చేస్తావు మాకు తెలియదు అన్నప్పుడు అద్భుత రీతిగానంటండి ఒకరోజు ఒక బేకరీ ఓనర్కి నిద్ర పట్టలేదట. అప్పుడు దేవుడు చెప్పేట, రొట్టెలు తయారు చేయి అన్నట్ట. దేవుడు ఆశ్చర్యపెట్టి, ఏంటి ప్రభా ఇప్పుడు రొట్టెలు తయారు చేయమంటూ ఉన్నావు, ఇది టైం కాదు కదా అని అంటే దేవుని స్వరము దేవుని ఆలోచన పదే ఆ ఓనర్ని వెనక ఉండి తట్టగా ఆ రాత్రి వేళ రొట్టెలు తయారు చేశారు ఆయన. తెల్లవారేసరికి ఒక మిల్క్ వ్యాన్ చెడిపోయింది. సో అప్పుడు వాళ్ళు వచ్చి చెప్పారు కదా, సార్ మిల్క్ వ్యాన్ చెడిపోయింది, ఈ పాలు పాడవకుండా అర్జెంటుగా వాడిని పంపిణీ చేసేయండి అన్నారట. ఇంకా వెంటనే అదే రోజు వీళ్ళందరూ డైనింగ్ హాల్లో కూర్చున్నారు. అందరినీ ప్రార్థన చేయమన్నారు. జార్జ్ మల్లర్ గారు ఆయన కూడా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం, దేవునితో మాట్లాడటం ప్రారంభించారు. మనం ప్రార్థన ప్రారంభించక ముందు ఆయన తన కార్యాన్ని ప్రారంభించారు. గమనించండి, ఉదయకాలంలో వీరు ప్రార్థన ప్రారంభించారు, కానీ రాత్రి వేళ రొట్టెలు తయారు చేయించడం బిగించేశాడు మన దేవుడు. మన అవసరత ఏదైతే ఉన్నదో మన దేవునికి మనకంటే ముందుగానే తెలుసండి. కాకపోతే ప్రభు పాదాలు పట్టుకునే విషయంలో మనం ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాం. ఇంకా దేవుని ఆశీర్వాదాలు ఎక్కడైతే కావాలని మనం కోరుకుంటూ ఉన్నామో అది విశ్వాసంలోనైనా, భక్తిలోనైనా, కుటుంబంలోనైనా, ఆరోగ్యములోనైనా, ఆర్థికముగానైనా, దేనినైనప్పటికీ కూడా మొట్టమొదటిగా జస్ట్ టెస్ట్ యువర్ గాడ్. దేవునిని మనం మొట్టమొదటిగా ఎప్పుడైతే శోధిస్తామో ఆకాశపు వాక్యలు విప్పి మన ధన సమృద్ధిని, జ్ఞాన సమృద్ధిని, పరిశుద్ధాత్మ సమృద్ధిని మన మీద కృమ్మరించి మన జీవితాలను ముందుకు నడిపించే దేవుడు మన దేవుడు. అంత గొప్ప దేవునిని మనము సేవిస్తూ ఉన్నామండి. అందుకని మన పిల్లలు మనల్ని ఎలా శోధిస్తారో, మనకు లేనప్పటికీ కూడా వారి కొరకు నిద్రాహారాలు మాని డబుల్ టైం పార్ట్ టైం జాబులు చేసి వారికి కావాల్సిన ఎలా మనం కొనిస్తూ ఉన్నామో, అలాగే మనం మన దేవుని శోధించినట్లయితే అక్కడ మన దేవుడు ఆకాశపు వాక్యలు విప్పడానికి రెడీగా ఉన్నారు. హూ ఈజ్ రెడీ టు రిసీవ్ హిస్ బ్లెస్సింగ్.